ఊర్లకెళ్ళి చాలా మంది మస్తుగా ఆశలు పెట్టుకొని సినీ పరిశ్రమల నటించేటందుకు వస్తారు. కానీ వాళ్ళ ఆశలను ఆదిలోనే దూడ్చేస్తుంటారు అని ఇప్పుడు ఖుష్బూ సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నదంట. ఇక ఇంతకీ ముచ్చట ఏందనంటే మలయాళం ఇండస్ట్రీలా జస్టిస్ హేమా కమిటీ రిపోర్టు ఎంత సంచలనం సృష్టించిన వేళ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అయిన ఖుష్బూ ఇప్పుడు ఆమె వేదిక మీద ప్రతి రంగంలోనూ గిస్వంటి పరిస్థితులు ఆడవిల్లలు ఎదుర్కొంటున్నారు అని ఆమె ఒక సంచలనమైన పోస్ట్ పెట్టిందంట. ఇక దాంట్లో ఏమంటున్నదనంటే చిత్ర పరిశ్రమల గిస్వంటివి ఎదుర్కోవడం మహిళలు చాలా బాధాకరంగా ఉన్నది. ఇక దీని మీద మహిళలు ముందుకొచ్చి స్పందించడం మీద మనం మెచ్చుకోవాల్సిన విషయమే. ఇక ఇందుకు హేమా కమిటీ చాలా ఉపయోగపడ్డది అని అంటున్నది. అంతేకాకుండా ఈమె ఇంకా కొంచెం గిట్లా మాట్లాడిందంట. ఇక అదేంటంది, ప్రతి రంగంలోనూ మహిళలు రాణించాలంటే గిస్వంటి లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. పురుషులకు గిట్లా గిస్వంటి పరిస్థితులు అయితే వస్తున్నాయి. కానీ పురుషుల కంటే ఎక్కువ మహిళలకు ఎదుర్కోవడం ఆ బాధితులు తెర మీదకి వస్తున్నారు. కనుక ఎవరైనా సరే జరిగిన అన్యాయం బయట పెడితేనే కదా దర్యాప్తుకు జరంతా ఉపయోగపడేది. ఇక గస్వంటివి ఓళ్లకు మన సహకారం చాలా అవసరం. ఇక వాళ్ళ బాధను విని మరి వాళ్ళ మానసిక పరిస్థితిని మనం అర్థం చేసుకొని వాళ్ళకి ధైర్యం చెప్పగలగాలి. ఇక అసలు సమస్య ఎదురైనప్పుడే ఎందుకు చెప్పలేదు అని కొందరు అడుగుతుంటారు. ఇక నన్ను గట్లా చాలా మంది అడిగిరు. ఇక దాంట్లో ఏమున్నది అనంటే, తండ్రి వేధింపులకు గురి చేసినప్పుడు ఎందుకు సమయం తీసుకున్నావు అని నన్ను ఇట్లా అడిగిరు. కానీ అందరికీ చెప్పే ధైర్యం ఉండదు కదా, బయటికి వచ్చి చెప్పే అంత ధైర్యం. కనుక నేను గిట్లా ముందే మాట్లాడాల్సింది. ఇక దాంట్లో తప్పు లేదు. కానీ ఇక ఇది పరిశ్రమకు సంబంధం లేదు కాబట్టి ఇక ఎవరైతే బాధ్యతగా నన్ను రక్షించాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా. ఇక ఈ విషయం ఇప్పుడు బయట పెట్టినా కానీ ఇక పెద్ద ఉపయోగం ఏం లేదు. కానీ ఎవరైతే ఆడపిల్లలు ముందుకొచ్చి బయట పెడుతున్నారో ఇక వాళ్లకు చాలా మంది మెచ్చుకోవాల్సిందే, మంచి ధైర్యం అనేది చెప్పుకోవాలి. ఇక ఎవరైతే సొంత కుటుంబ సభ్యులకు వెళ్ళే మహిళలకు మద్దతు వస్తలేదు, ఇది చాలా మంది అర్థం చేసుకోవాల్సిన విషయం. అంతేకాదు ఎవరైతే బయటకు వచ్చి చెప్తానే కదా ఏది ఏ చర్య తీసుకోవాల్సి అనేది అర్థమవుతుంది అని ఆమె అంటున్నది. కనుక గిస్వంటివి జరంతా మానాలి, ఆగాలి అనంటే ఈ కమిటీ ద్వారా చాలా మందిలా మార్పు అనేది రావాలి అని ఆమె అంటున్నది. ఇక మొత్తం మీద చూసుకుంటే ఈ కమిటీకి వెళ్ళి చాలా మంది స్పందించిన తీరు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నది. ఇక ఇన్న తర్వాత గిట్లా ఇంతమంది సెలబ్రిటీలు వచ్చి దీని గురించి మాట్లాడుతున్నారంటే ఇక దీంట్లో ఎంతో కొంత నిజమైతే ఉన్నది అని అంటారు కదా. కనుక ప్రభుత్వం దీన్ని చాలా గట్టిగా తీసుకొని మంచి చర్యలను తొందరగానే చేపట్టాలని కోరుకుంటా. మళ్ళీ కలుద్దాం.